టాటా ఈ పేరు చెప్పగానే మనకి రతన్ టాటా గారు గుర్తొస్తారు. గౌరవం వస్తుంది. కానీ అదే టాటా కారు కొనడానికి మాత్రం ఆలోచిస్తాం. నా ఈ కారు నేను 18 నెలల క్రితం కొన్నాను. 2018 అక్టోబర్లో. దీన్ని తీసుకొని నేను చాలా టూర్లు వెళ్ళాను. లాంగ్ టూర్స్, అండ్ ఎవ్రీ టూర్ కన్సిస్టెడ్ ఆఫ్ అట్లీస్ట్ 2000 కిలోమీటర్స్. అండ్ ఈ కారు పార్కింగ్లో పార్క్ చేస్తే స్టైలిష్గా మిగతా కార్లను ఇలా కొడుతుంది. ఈరోజు దీని లాంగ్ టర్మ్ రివ్యూ చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మనం కాస్త దీని ఇంటీరియర్ చూద్దాం. కాక్పిట్ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది. డాష్ బోర్డ్ టెక్స్చర్డ్ ఫైబర్ కాకుండా క్లాత్ ర్యాపింగ్ ఇస్తారు. అండ్ ఈవెన్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నేను కొన్నప్పుడు అక్టోబర్ 18, 2018లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ రాలేదు. బట్ థ్యాంక్స్ టు టాటా ఇప్పుడు అది డిజిటల్ క్లస్టర్ అయింది. అండ్ ఇట్ లుక్స్ మోర్ స్టైలిష్ నౌ. ఇదే ఆ డిజిటల్ క్లస్టర్ 2020 మోడల్స్లో ఇదే వస్తుంది. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఛానల్. టైటిల్లో సజెస్ట్ చేసినట్టుగానే ఈ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. టాటా టిగోర్ 18 months రివ్యూ. ఆఫ్టర్ యూజింగ్ 18 months సిన్స్ అక్టోబర్ 2018 ద ఫస్ట్ ఫేస్ లిఫ్టెడ్ టాటా టిగోర్. అదే నేను కొన్నాను అక్టోబర్లో. అండ్ నౌ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు గివ్ యూ అ ఫుల్ రివ్యూ, దట్ టు అ లాంగ్ టర్మ్ రివ్యూ రిగార్డింగ్ ద వెహికల్. ఆ వెహికల్ 23,000 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రివ్యూని నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్, ప్రాక్టికాలిటీ, సర్వీస్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వస్తే, కంపెనీ 84 bhp పవర్ని కలిగిన 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ని ప్రొవైడ్ చేస్తుంది టాటా టిగోర్లో. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ నేను కొన్ని రివ్యూస్ కూడా చూశాను, కొంతమంది చెప్పడం కూడా చూశాను, హిల్ డ్రైవింగ్కి ఈ వెహికల్ పనికిరాదని, లేదా సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో ఆగిపోతుందని. ఇలాంటివేమీ పెట్టుకోవద్దండి. ఐ హ్యావ్ బీన్ టు హిల్ డ్రైవింగ్. నేను హిల్ డ్రైవింగ్ చేశాను 2 times. నేను 1800 కిలోమీటర్స్ ట్రిప్స్కి వెహికల్ని తీసుకెళ్ళడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద ట్రిప్స్ వాజ్ టు కూర్గ్, ద అదర్ ట్రిప్ వాజ్ టు ఊటీ. సో బోత్ ద టైమ్స్ నేను హిల్ డ్రైవింగ్ చేయడం జరిగింది. నేను ఘాట్ రోడ్ కూడా డ్రైవ్ చేశాను. అండ్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రైన్ ఆర్ డ్రాబ్యాక్ ఇన్ ద వెహికల్. అది నేను పుల్ చేయడం కష్టమైపోయింది. నేను ఫుల్ లోడ్తో వెళ్ళాను. 5 people వర్ దేర్ ఇన్ ద కార్. సో అట్లాంటివి ఏమి పెట్టుకోవద్దండి. 84 bhp is more than sufficient for both hill driving and the highway driving. That is about the performance of the vehicle. And మీకు ఆన్ అన్ యావరేజ్ 20 to 22 kilometers per liter మైలేజ్ కూడా వస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేయడం 21 అని క్లెయిమ్ చేస్తుంది. బట్ మీరు కనుక లైట్ ఫుటెడ్గా లైట్ యాక్సలరేషన్ ఇచ్చుకుంటూ ఒక 80 to 100 స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ ఈకో మోడ్లో కనుక మీరు వెహికల్ని డ్రైవ్ చేస్తే ఈజీగా మీకు 22 to 23 kmpl మైలేజ్ వస్తుంది. దట్ ఈస్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెహికల్. అండ్ నెక్స్ట్ ద ప్రాక్టికాలిటీకి వస్తే, వాట్ అబౌట్ ద స్టోరేజ్ స్పేసెస్. మనం పెద్ద పెద్ద టూర్లు వేసేటప్పుడు మనకి స్టోరేజ్ స్పేసెస్ కావాల్సి వస్తాయి. సో స్టోరేజ్ స్పేస్ ఎలా ఉంటుంది అంటే, ఫ్రంట్ డోర్ పాకెట్స్లో మీకు 1/2 లీటర్ బాటిల్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. అండ్ వెనక పక్క ఉన్న డోర్ పాకెట్స్లో మీకు 1 లీటర్ బాటిల్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. సో ఇన్ టోటల్ యూ కెన్ క్యారీ అరౌండ్ 3 liters to 4 liters ఆఫ్ వాటర్ ఈచ్ టైం. ఒక 4 మనుషులు ఉంటే మేబీ రీఫిల్కి మధ్యలో తీసుకోవాల్సి వస్తుంది. దాట్స్ అనదర్ స్టోరీ. బట్ యాజ్ ఫర్ as the boot space is concerned, boot space is amazing, and even the glove box is amazing. It's a cooled glove box, so you can keep your any cool drinks or that kind of a beverage kind of a stuff in that particular glove box. And ఇక వెనక బూట్ స్పేస్కి వస్తే, బూట్ స్పేస్ is having 420 liters, which is more than sufficient for any 5 people or 6 people to travel. 6 people means kids వస్తారు, బట్ మోర్లీ అడల్ట్స్ అయితే 5 people అలాంగ్ విత్ ద డ్రైవర్ ట్రావెల్ చేయడానికి. మీ 5 బ్యాగ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. 3 to 4 సూట్ కేసెస్ అండ్ 2 డఫల్ బ్యాగ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎనీ ఎక్సెస్ షాపింగ్ మీరు ఏదైనా చేస్తే దట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాగింగ్ అండ్ ద బ్యాగేజ్. నెక్స్ట్, కమింగ్ టు ద సర్వీస్ పార్ట్. I bought this vehicle from Malikas, Hyderabad, here in Boinpalli. So service has been excellent. Service complaints చాలా చూసాను నేను, బట్ అలాంటి కంప్లైంట్స్ నాకు ఎప్పుడు లేవు. వెహికల్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ సో వెల్. అండ్ వాట్ ఎవర్ స్మాల్ గ్లిచెస్ విచ్ ఎవర్ హ్యావ్ కమ్ ఇన్ ద లాస్ట్ 18 months, నేను వెళ్ళినప్పుడల్లా నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ని చాలా చక్కగా అర్థం చేసుకొని దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. సో సర్వీస్ పార్ట్గా నాకు రిగార్డ్గా నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు. అండ్
fourth and very important thing is the build quality. What about the build quality of the vehicle? Build quality అనగానే నేను ఒకటే చెప్తానండి, టాటా మ్యానుఫ్యాక్చర్స్ trucks, so we must believe that they manufacture wonderful cars. Build quality is superb. మీకు తెలిసే ఉంటుంది, the metallic sheet which is used in Tata cars is thicker than the metallic sheet used in the other cars. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కార్ తీసుకుందాం అనుకున్నప్పుడు టెస్ట్ డ్రైవ్ తీసుకుంటూ వెళ్ళాను, వన్ ఆఫ్టర్ ద అదర్. సో టెస్ట్ డ్రైవ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మారుతి సుజుకి షోరూమ్కి వెళ్ళి స్విఫ్ట్ డిజైర్ టెస్ట్ డ్రైవ్ ఫస్ట్ తీసుకున్నాను. దెన్ ఐ వెంట్ టు Volkswagen to take the test drive of Amio, and then I went to Tata showroom. I took the test drive of Tata Tigor. So Tata Tigorలో నేను కూర్చున్నప్పుడు when I compared it with Volkswagen and Suzuki, I felt like this is somewhat very much close to Volkswagen, and Maruti Suzuki Swift Desire was nowhere near these two vehicles. Then I compared the cost. As you know, Volkswagen కాస్ట్ కాస్త ఎక్కువ ఉంటుంది. అట్ దట్ పర్టికులర్ టైం ఎక్స్జెట్ ప్లస్ మోడల్ ఏదైతే టాప్ ఎండ్ ఉందో ఆ టాప్ ఎండ్ నేను తీసుకోవడం జరిగింది. ఆ టాప్ ఎండ్ నాకు 7.6 lakhsకి వచ్చింది. ఇట్ వాజ్ అ గ్రేట్ డీల్. బట్ నౌ ద సేమ్ వెహికల్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 8.1 8.2 lakhs ది టాప్ వేరియంట్. బట్ ఈ రోజుకి ఆ రోజుకి ఏంటి తేడా అంటే, యా, build quality is the same, but today you're getting some extra features like digital instrument cluster, start stop button, and the front grille is resembling Tata Altroz, which is a 5-star model recently launched by Tata. And now in the recent NCAP global safety test, Tigor has actually bagged 4 stars, which is excellent for a vehicle of that cost. If that vehicle is giving you a 4-star safety, it's more than enough. So that's the review. The build quality is excellent, and even the performance of the vehicle is so good. The practicality is very good for the long tours. You won't feel tired. And the fourth one, the service center which I have selected is more than enough to resolve any issues I have got. So thanks for watching this video. Keep posting. If you liked the video, please subscribe. If you liked the video, please press the like button.